లేదు 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 ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కరెంటు ఛార్జీలు పెంచబో అన్నాడు. మరి నిజమేనేమో అనుకుని ఒకసారి ఈ రిపోర్ట్ చూద్దామని చెప్పాం. ఈ రిపోర్ట్ 347 పేజీలు ఉంది. పాపం ఎవరు చదువుకోలేరేమో అని చూసుకుంటే పేజీ నెంబర్ 153లోకి వెళ్దాం. పేజీ నెంబర్ 153లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక గిమ్మిక్కు నిజంగా మాయల మాంత్రికుడు కూడా ఫకీర్ కూడా ఇప్పుడు ఇటువంటి పనులు చేయరు. ఏం చెప్పారా ఈయన అద్భుతంగా. ఇంతకు ముందు హెచ్డి కనెక్షన్స్ అంటే హై టెన్షన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి పీక్ అవర్స్ అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పీక్ అవర్స్ ఉంటాయి. ఈ పీక్ అవర్స్ లో ఎవరైనా సరే కరెంట్ ఎక్కువ వాడితే సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ ఛార్జీలు ఇస్తారనమాట. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే హై టెన్షన్ కనెక్షన్స్ కాదు, ఈసారి లో టెన్షన్ కనెక్షన్స్ కూడా, అదే విధంగా కమర్షియల్ పర్పస్ కు వాడుకునేటువంటి చిరు వ్యాపారాలకు కూడా దీనికి అప్లై చేద్దాం అన్నారు. 30 లక్షల కుటుంబాలు ఫట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 30 లక్షల కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకొని, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని, లేకపోతే చిన్న షామియానా షాప్ పెట్టుకొని, లేకపోతే చిన్న పచారీ కొట్టు షాపులు పెట్టుకొని, లేకపోతే చిన్న ఆటో స్టాండో లేకపోతే సైకిల్ స్టాండో పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ హోమ్ ఫట్. వీళ్ళందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కట్టేటువంటి పవర్ ఛార్జెస్ ఈ చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా కట్టి తీరాల్సిందే అని చెప్పి సుమారుగా 30 లక్షల కుటుంబాలకు పైగా ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారులందరికీ ఈ కొత్తగా టైమ్ ఆఫ్ డే అనేటువంటి టారిఫ్ అనే కొత్త ఛార్జ్ విధానం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో వారందరినీ ఎత్తేసారు. దానికి సంబంధించి పేజీ నెంబర్ 153లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాసినటువంటి అత్యంత దాష్టికమైనటువంటి పద వ్యూహం, పెద్ద రచన ఇది.